ఈరోజు మీకు ఒక ఆరోగ్యకరమైన రోటి పచ్చడిని చూపించబోతున్నాను. బీరకాయ తొక్కు యూస్ చేసుకుని దాంతోపాటు ఇది మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది వచ్చేసి పచ్చళ్ళు చేసుకుంటారు, బోన్ స్ట్రెంత్కి కానీ డైజెస్టివ్ సిస్టమ్కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది పచ్చడిలో టేస్ట్ కూడా పెంచుతుంది. బీరకాయ తీసుకుని దానిపైన ఉన్న గేర్ తీసేస్తున్నాను. తీసేసి బీరకాయ కడుక్కున్న తర్వాత పైన ఉన్న తొక్కని తీసుకుంటే మనకి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఈ నల్లేరును కూడా తీసుకుంటున్నాను. దీంట్లో లేత పార్ట్ వరకే తీసుకుంటున్నాను, నేను ముదిరిపోయిన నల్లేరుని తీసుకోవట్లేదు, అదంతా టేస్టీగా అనిపించదు. పైన గేర్ అంతా తీసేసి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చడికి గుజ్జుగా ఉండాలి కాబట్టి మనం అంతా తొక్కలే వేస్తున్నాం కాబట్టి గుజ్జు కోసం నేను వంకాయ తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు, సొరకాయ కానీ లేకపోతే బీరకాయ ముక్కలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. పచ్చిమిరపకాయ వేసుకున్నాను, దాంతోపాటు ఈ వంకాయ ముక్కలు, బీరకాయ తొక్కు, నల్లేరు, ఒక ఉల్లిపాయ, 2 టమాటా వేసుకున్నాను. వీటన్నిటితో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఇది నేను పచ్చిమిరపకాయలు కూడా కొన్ని పండు మిరపకాయలు ఉంటే యూస్ చేస్తాను, పచ్చడికి టేస్ట్ని ఇస్తాయి. అండ్ ఈ ఉల్లిపాయ, టమాటా కూడా ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ముందు పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర, చింతపండు ఇవి వేసి ముందు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన అన్నీ వేసి మామూలు మనం పచ్చడికి లైట్గా బ్లెండ్ ఇస్తాం కదా, అలా కాకుండా నార్మల్గా మిక్సీ గట్టిగా పట్టేసుకోవచ్చు. ఎందుకంటే అదంతా తొక్కులు కాబట్టి కొంచెం మెత్తగా చేసుకుంటేనే అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ బాగుంటుంది. ఇదంతా మనకి ఫైబర్ రిచ్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. మన ఆయుర్వేదంలో ఈ నల్లేరుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో ఉన్న పీచు పదార్థం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే రెగ్యులర్గా చేసుకుంటాను అండ్ ఇది అన్నంలోకి దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.